మా వాళ్ళు చూసారా హల్దీకి కూడా ఎంత సాంప్రదాయంగా నన్ను పట్టుకు తీసుకుని వెళ్తున్నారో. సో ఇక్కడైతే నాకు లోటస్‌లో కూర్చోపెట్టేశారు. సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూర్ణధర్ అఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసి నా హల్దీ వీడియో అనమాట. చాలా జోష్‌గా ఉంటుంది. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మాకైతే ప్లేస్ లేకపోవడంతో మా ఇంటి పక్కన ఉన్న ప్లేస్‌లో అయితే ఇలా డెకోర్ చేయించుకున్నాం అనమాట సింపుల్‌గా. సో ప్లేస్ అయితే కింద బాగోదు. సో మ్యాట్స్ అవి వేసి కవర్ చేస్తాం. ఇంకా స్టార్టింగ్ నాకు ఇక్కడైతే స్టిల్స్ తీసేస్తున్నారు. లాస్ట్కి వాటర్ అవి పడిపోయి ఎలా పడితే అలా అయిపోతాం కదా. సో ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి అన్న అడుగుతున్నాడు ఎలా వచ్చేసాయి అనేసి ఫొటోస్ చూపిస్తున్నాడు అనమాట. మా వాళ్ళు అయితే ఆ అన్న డ్యాన్స్ చేయడానికి రమ్మంటే లేట్ అనుకుని వస్తారు. బట్ డ్యాన్స్ అనేసరికి ఒక్కొక్కరు వెళ్ళిపోయారు అనమాట. సో అందరూ అలా నుంచుని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. వీళ్ళందరూ మా పెద్దమ్మ, పిన్ని, వదళ్ళు, అక్క వీళ్ళందరూ అనమాట. చూసేయండి. మీకు ఇప్పుడైతే అర్థమై ఉంటుంది మేము ఏ సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తున్నామో అన్నది. సో మీరు ఎవ్వరు భయపడకండి. ఇందులో మాలో ఎవరికి డ్యాన్స్ రాదు. బట్ ఏదో అలా ట్రై చేస్తున్నాం అనమాట. హ్యాపీనెస్ కోసం, మెమరీస్ కోసం అయితే. సో ఇక్కడైతే వీళ్ళిద్దరూ నా సిస్టర్స్. ఇందులో దీనికి కూడా నాకు డ్యాన్స్ రాదు. ఏదో నా అలా ట్రై చేస్తుంది. సగం చేసి అయితే సైడ్కి వచ్చేసింది. ఇంకొకటి అయితే బాగా చేసింది అనమాట. దానికి యాక్చువల్గా చిన్నప్పటి నుంచే డ్యాన్స్ వచ్చు. సో అదైతే చేసిందనమాట. ఇంకా మా వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. పాపం బాయ్స్కి అయితే యాక్చువల్గా షర్ట్స్ కూడా దొరకలేదు. వాళ్ళైతే ఉన్న వాటితోటే అడ్జస్ట్ అయిపోయారు. లూజా టైట్ అని ఏం కూడా చూసుకోలేదన్నమాట. హ్యాపీగా ఎంజాయ్ చేసామా లేదా అన్నది మెయిన్ పాయింట్ కింద తీసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. మా వాళ్ళు నాతోటి ఇంత బాగా టైం స్పెండ్ చేయడం అన్నది. సో గైస్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా. కామెంట్ కూడా చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది. ఇంకా నేను మా నాన్న మా అమ్మ అయితే ఒక రేంజ్లో ఎగిరాము. మా డాడీకి అసలు నేను ఆల్రెడీ షార్ట్లో కూడా చెప్పాను మీకు, జోష్ అన్న తగ్గలేదు మా డాడీకి. మీరు ఎవరైనా చూడలేనట్టయితే మన ఛానల్ని ఒకసారి ఓపెన్ చేసి మన ఛానల్లో ఆల్రెడీ నా పెళ్ళి సిరీస్ నా వీడియోస్ అన్నీ పోస్ట్ చేసి ఉన్నాను. ఒకసారి చూసేయండి. నేను మా డాడీ ఇలా డ్యాన్స్ చేసేసరికి మా వాళ్ళందరూ చాలా షాక్లో ఉన్నారు. చూడండి అందరూ నవ్వుకుంటున్నారు, అలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మా అమ్మకి అసలు చాలా సిగ్గు, బట్ ఎంజాయ్ చేయాలి కదా, దాన్ని అందరూ ఎల్లు అనేసరికి అది కూడా వచ్చేసింది. సో ఇలా హ్యాపీగా అయితే డ్యాన్స్ చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. సో అందరూ చూడండి మా వైపే చూసేసరికి నాకైతే చాలా సిగ్గుగా అనిపించింది. నేను ఎప్పుడు ఇలా డ్యాన్స్ అయితే చేయలేదు. నాకు వచ్చిన 2-3 స్టెప్పులు తిరుక్కొట్టేసాను. ఇంకా అమ్మనైతే ఇక్కడ నాన్న తిప్పేస్తున్నారనమాట. పాపం తిప్పేకి అమ్మకైతే కళ్ళు కూడా తిరిగిపోయాయి. సో నెక్స్ట్ అయితే వెళ్ళిపోయి కొంచెం వాటర్ తాగి మళ్ళీ వచ్చిందనమాట అమ్మ.
ఇంక వీళ్ళందరూ అయితే నా కజిన్స్ అనమాట, బ్రదర్స్. సో ఇక్కడ వీళ్ళతోటి స్లో మోషన్ వీడియో ఒకటి ప్లాన్ చేశాడు అన్న. సో ఇది కూడా బాగా వచ్చింది, వీడియోస్ అయితే చాలా బాగా తీసాడనమాట. ఫైనల్గా అసలు గ్యాంగ్ అయితే రంగంలోకి దిగింది. మా అన్నయ్య, నాన్న, పెదనాన్న, వీళ్ళందరూ, బాబాయ్, మామయ్య, అన్నీలు అందరూ అనమాట. వీళ్ళకి అసలు తగ్గేదే లేదు ఆ రోజు. ఎగరడమే ఎగరడం. మా డాడీ చూసారా అసలుకి నాకు ఎంత, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నేను ఎంతగా ఎంజాయ్ చేస్తానో చెప్పడానికి. స్టెప్స్ది ఏముంది బ్రో, మనం ఎలా ఎంజాయ్ చేసామన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఎవరికి వచ్చింది వాడు వేసాడు అంతే. అందులో మేము ఇలాగేసాము అలాగేసాము అన్నది లాస్ట్ మా మ్యారేజ్ వీడియో వచ్చి మేము టీవీలో ప్లే చేసినప్పుడు వాళ్ళు చూసుకున్నారనమాట. అబ్బా ఆ రోజు మేము ఇలా చేసామా అని. ఎంతైనా మెమరీస్ అన్నది మరి అలాగే స్టోర్ చేసుకోవాలి, లేకపోతే హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ చూసారా మా వదిన పిల్లల గ్యాంగ్ అందరూ అనమాట. ఫ్యామిలీ పార్టీ సాంగ్ చేస్తున్నాం. మీకు ఆ సాంగ్ యాడ్ చేస్తే నాకు కాపీరైట్ వస్తుందని యాడ్ చేయలేదన్నమాట. సో చూసారా ఎవరికి వచ్చింది వాళ్ళు ఎలా పడితే అలా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ డే అయితే మ్యారేజ్, బట్ ఎవరికి అలుపు అన్నదే రాలేదన్నమాట. అందరం చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇప్పటికి కూడా అందరూ అడుగుతారనమాట నీ మ్యారేజ్ హల్దీ చాలా బాగా జరిగిందనేసి. సో మీకు నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ కూడా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.